ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మమ్మల్ని కన్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన శక్తి కలిగిన నామమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, మరింతవరకు మమ్మలను మా కుటుంబాలను ఎంతగానో కాచి కాపాడి సజీవులుగా ఉంచి తండ్రి, మీ కుమారుడైన క్రీస్తు వారి పునరుత్థాన దినమున మీ పిల్లలమైన మేము ఈ గుడిమిల్లంక గ్రామంలో చిన్న మందగా కూడుకుని తండ్రి, మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని వినటానికి, ఆ మాటల ప్రకారంగా బ్రతకటానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ గ్రంథంలో నుండి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయాన్ని నాకు అందించండి తండ్రి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. విత్తబడుచున్న వాక్యాన్ని దృష్టిలో చెత్తుకొని పోకుండా మా అందరి హృదయాలలో 30 60 100 ఫలించడానికి సహాయం చేయమని, కృప చూపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మీ ప్రియకుమారులను మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అంత బాగున్నారమ్మా? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు అంచె దినములలో ధనాపేక్షలు. అంచె దినములలో ధనాపేక్షలు అనే పాఠాన్ని నేర్చుకుందాం ప్రియులారా. మొన్న ఆదివారం ఏమి నేర్చుకున్నాం? అంచె దినములలో స్వార్థప్రియులు. ఈరోజు అంచె దినములలో ధనాపేక్షలు అనే పాఠాన్ని నేర్చుకుందాం. అపోస్తులైన పౌలు గారి ద్వారా తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు ఈ సమయంలో చూడగలిగితే, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి పిల్లరా. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు. మనుషులు ఎలాంటి వారట? స్వార్థప్రియులు, అలాగే ధనాపేక్షులు. ఎప్పుడు? అంచె దినములలో. ఏమండి, ఇప్పుడు మనం ఉన్నది అంచె దినాలేనా? అంచె దినాల్లోనే ఉన్నాం మనం. యేసుక్రీస్తు వారి పుట్టుక దగ్గర నుంచి యేసుక్రీస్తు వారి 2వ రాకడ వరకు కూడా ఇవన్నీ ఏ దినాలు? అంచె దినాలు. ఈ అంచె దినాల్లో మనుషులు ఎలా ఉంటారట? స్వార్థప్రియులుగా ఉంటారు, అలాగే ధనాపేక్షులుగా కూడా ఉంటారట. ధనాపేక్షులు అంటే అర్థం ఏంటి అమ్మా? ధనాపేక్షులు అంటే అర్థం ఏంటి? ధనాన్ని ఆశించేవారు ధనాపేక్షులు. ధనాన్ని ఎక్కువగా ఇష్టపడేవారు ధనాపేక్షులు. ధనం కోసం ప్రయాసపడేవారు ధనాపేక్షులు. ధనం కోసం ప్రాకులాడేవారు, పరుగులు తీసేవారు ధనాపేక్షులు. ధనమే జీవిత ధ్యేయంగా బ్రతికేవారు ధనాపేక్షులు. ధనమే దైవంగా భావించి బ్రతికేవారు ధనాపేక్షులు. ధనం అవసరమే. ఎంతవరకు అవసరం? మన అవసరాలు తీరటానికి ఉన్నంత వరకే అవసరం అది. ఏమండి, అవసరాలు తీరినంత ఉంటే చాలు మనకి, దానికి మించి అనవసరం అది. ఈరోజు చాలామంది పిల్లలు తిన్నా తరగనంత సంపాదించాలని ప్రాకులాడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, పరుగులు పెడుతున్నారు, ఎన్నెన్నో చేస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ధనాపేక్షులు అంటే ధనం కోసం ప్రయాసపడేవారు, ధనం కోసం ప్రాకులాడేవారు, ధనమే జీవిత ధ్యేయమని బ్రతికేవారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ధనం సంపాదించడానికి పుట్టామండి. మనం ఎందుకు పుట్టాము?
దేవుని కోసం బ్రతికి, దేవుని పనిచేసి, దేవుణ్ణి మహింపరిచి, దేవుణ్ణి గణపరిచి, మరణించి మరలా మనం దేవుడున్న లోకానికి వెళ్ళిపోవడానికి పుట్టాం. ఈ సంగతి మరిచిపోయి చాలామంది ఈ ధనం సంపాదించడానికి ఈ జీవితం అంతా కూడా వ్యర్థంగా గడిపేస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం పుట్టింది ధనం సంపాదించడానికే అన్నట్టుగా బ్రతుకుతున్నారు ఈరోజు చాలామంది. ఏమండి, మనం ఎందుకు పుట్టామనేది మర్చిపోయారు, ఎవరి కోసం బ్రతకాలనేది మర్చిపోయారు, మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో మర్చిపోయారు. ఈరోజు ధనం 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 అంటూ డబ్బు కోసమే బ్రతుకుతున్నారు పిల్లరా. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే ఈరోజు ధనం ధనం అని ఆరాటపడుతున్న వారికి దేవుడు ఒక అద్భుతమైన పాఠాన్ని తెలియజేస్తున్నాడు క్రైస్తవులందరికీ కూడా. ఈరోజు సేవకుల్లో కూడా చాలామంది ఏమండి, ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము, ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట కంటే ఒంటే సూది బెజ్జంలో దూరుట సులభము, ధనము శాశ్వతము కాదు అని ప్రసంగాలు చేసే సేవకులు కూడా ఈరోజు దేనికోసం ప్రాకులాడుతున్నారు? దానికోసమే, డబ్బు కోసమే సేవ చేస్తున్నారు. ఈరోజు చాలామంది డబ్బు కోసమే ప్రసంగాలు చేస్తున్నారు, డబ్బు కోసమే ప్రాకులాడుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే సేవకుడు ఎలా ఉండాలో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం. దయచేసి అందరూ బైబిల్ తీయాలి, అందరూ చూడాలి. బైబిల్ లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు జాగ్రత్తగా విని అర్థం చేసుకోవాలి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు జాగ్రత్తగా చూడండి ప్రియులారా. అధ్యక్షుడగు వాడు అంటే పాస్టర్ అయ్యేవాడు అని అర్థం. ఏమండి, సువార్థికుడు అయ్యేవాడు అని అర్థం. అధ్యక్షుడగు వాడు నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, మితానుభావుడు, స్వస్థ బుద్ధి గలవాడు, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడు ఉండి మద్యపానీయు కొట్టివాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడునై. ఏమండి, సేవకుడు ఉండవలసినటువంటి అర్హతలు చెబుతున్నాడు ఇక్కడ, సేవకుడు ఉండవలసినటువంటి లక్షణాలు చెప్తున్నాడు ఇక్కడ. బాగా వినాలి అందరూ. అందులో ఒక లక్షణం ధనాపేక్ష లేనివాడై అనే పదం ఉంది చూడండి. ఏముండకూడదు సేవకుడికి? ధనాపేక్ష ఉండకూడదు. ఏమండి, అంచెదినములు ఎలాంటి వారు ఉంటారని తెలియజేశాడు. అంచెదినములలో అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకునము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు. అంచెదినాలలో ధనాపేక్షతో ఉంటారు మనుషులు. అలాగే సేవకుడు ఎలా ఉండకూడదని చెప్తున్నాడు? ధనాపేక్ష లేనివాడై ఉండాలి. ధనాపేక్ష గలవాడిగా ఉండకూడదు సేవకుడు. కానీ ఈరోజు సేవకులను చూడండి, సేవకులు ఎలా ఉన్నారండి ఈరోజు? ఏ ప్రసంగం చేసినా ప్రసంగంలో ఏం తీసుకొచ్చి కలుపుతాడు? ఈ ధనాన్ని తీసుకొచ్చి కలుపుతూ ఉంటాడు. మీరు దశమ భాగాలు ఇవ్వాలి, మీ గుప్పుళ్ళు విప్పాలి, మీరు 1000 ఇస్తే మీకు 2000 ఇస్తాడు, మీరు 5000 ఇస్తే మీకు 10,000 ఇస్తాడు, మీరు 10,000 ఇస్తే 20,000 ఇస్తాడు, మీరు 50,000 ఇస్తే మీకు 1,00,000 ఇస్తాడు. ఏ ప్రసంగాలు ఈరోజు సేవకులు. ప్రియమైన దేవుని పిల్లలారా, బాగా కానుకలు ఇచ్చే వాళ్ళని గుర్తుపెట్టుకుంటారండి సేవకులు. గుర్తుపెట్టుకుని వాళ్ళ కోసం పదే పదే పొగుడుతూ ఉంటారు. పొగిడేసరికి వీళ్ళు పొంగిపోతూ ఉంటారు. ఏమండి, ఓ ములం చెట్టు ఎక్కించేస్తూ ఉంటారు కానుకలు గట్టిగా ఇచ్చే వాళ్ళని. గమనించుకోరు వీళ్ళు. ఏమండి, అంటి చెట్టు కూడా ఎక్కించేస్తూ ఉంటారు. గ్రహించుకోరు వీళ్ళు. నేను చాలా గొప్పవాడిని, నేను ఎక్కువగా ఇస్తున్నాను కదా, నా పేరు మారుమోగిపోతున్న సంఘంలో అనుకుంటారు తప్ప నన్ను పొగిడి నా ధనవంతా లాక్కుంటున్నాడు ఈ సేవకుడని గ్రహించుకోలేని దుస్థితిలో ఉన్నారు ఈరోజు విశ్వాసులు. ఏమండి, పేరు కావాలి వీళ్ళకి సంఘంలో, పరలోకంలో జీవగ్రంథంలో పేరు వద్దు వీళ్ళకి. ఎక్కడ కావాలి? ఇక్కడే ఈ లోకంలోనే ఈ సంఘంలో కావాలి వీళ్ళ పేరు. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లలారా, కొంతమంది సేవకులు ఏం చేస్తున్నారు తెలుసండి? అమెరికన్స్తో కాంటాక్ట్స్ పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పేదవారి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని ఆ చిరిగిపోయిన బట్టలు వేసి ఫోటోలు తీసి, లేదంటే బట్టలు తీసేసి ఫోటోలు తీసి
వీళ్ళకి బట్టలు లేవు, వీళ్ళకి తిండి లేదు, వీళ్ళకి ఏమీ లేదు, వీళ్ళని నేనే పోషిస్తున్నానని చెప్పి వీళ్ళ ఫోటోలన్నీ వాళ్ళకి పంపించి అక్కడి నుంచి డబ్బు రప్పించుకుని డబ్బు సంపాదించుకుంటున్న వారు కూడా ఉన్నారు. సేవకుల్లో ఏమండి లేరండి? నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు చాలామంది. వీళ్ళందరూ సేవకులు కాదు, వీళ్ళందరూ అబద్ధ బోధకులు, దొంగ బోధకులు. వీళ్ళందరూ కూడా వీళ్ళెవ్వరూ పరలోకానికి వెళ్ళరండి. వీళ్ళని వెంబడించే వాళ్ళు కూడా పరలోకానికి వెళ్ళరు. సేవకుడు ధనాపేక్ష లేని వాడై ఉండాలని దేవుడు చెబుతుంటే ఈరోజు డబ్బు అంటా బ్రతుకుతున్నారు ఈరోజు సేవకులు చాలామంది. ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించుకోవాలి. విశ్వాసులు గ్రహించుకోరు. పేరు మారుమోగిపోయేసరికి వీళ్ళు పొంగిపోయి ఏమన్నా అవసరమైతే అప్పు చేసి కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు తెలుసా అండి. పేరు కోసం అప్పు చేసి కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు పేరు కోసం. ప్రియమైన దేవుని పిల్లలారా, అపోస్తులు ఎక్కడా కూడా ధనాపేక్షతో బ్రతకలేదండి. ఏమండి చూస్తారు ఒకసారి తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. అపోస్తులు ఎక్కడా కూడా ధనాపేక్షను వాళ్ళు ఆశించలేదు ధనాన్ని. తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడను వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. తీసారా? తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. అందరూ చూడాలి. అపోస్తులు మాట్లాడుతున్న మాట ఇది. మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడను వినియోగింపలేదు. ఏమండి అపోస్తులు ఎలా బ్రతికారట? అపోస్తులు ఎలా బ్రతికారో తెలియజేస్తున్నాడు. మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలైనను. ఇచ్చకపు మాటలు అంటే ఇయే పొగడ్తలు. విశ్వాసుల్లో బాగా డబ్బులు ఇచ్చేవారిని, కానుకలు ఇచ్చేవారిని, దశంభాగాలు ఇచ్చేవారిని పొగుడుతూ ఉంటారనమాట. అమ్మో మన శ్రీను గారంత గొప్పవాడు ఇంకెవడో లేడు, ఆయన దేవుని పని అనేసరికి ఆయన సొంత ఖర్చులు కూడా పక్కన పెట్టి ముందుకుంటాడు అని చెప్పి పొగుడుతూ ఉంటారు. పలానా మార్తమ్మ గారు లాంటి ఆవిడ మన సంఘంలో ఎవ్వరూ లేరు, ఆవిడ తన సొంత ఖర్చులు కూడా మానుకొని దేవుని సేవకి ముందుకు వస్తుంది ఇవ్వడానికి అని చెప్పి ఇలా పేర్లు పెట్టి పదే ఇచ్చకపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు? అమ్మో నా పేరు చెప్పారు పాస్టర్ గారు, ఇంకా గట్టిగా ఇవ్వాలనుకుంటారు. ఇచ్చినవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ఇతని అకౌంట్లోకి వెళ్తుంటాయి. అవేమి దేవుని సేవార్థమై ఖర్చు పెట్టడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలా సంఘాలలో చాలామంది అబద్ధ బోధకులు, అబద్ధ సేవకులు సొమ్ము చేసుకుంటున్నారు విశ్వాసాలని అడ్డుపెట్టుకుని. గమనించుకోవట్లేదు ఈరోజు చాలామంది. ఇక్కడ అపోస్తులు ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడను మేము వినియోగించలేదు. ధనాపేక్షను కప్పిపెట్టే వేషం ఈరోజు చాలామంది వేస్తున్నారు. మాకు ధనం అంటే ఏ విధమైన అపేక్ష లేదండి, మాకు ధనం అంటే ఆశ లేదండి అన్నట్టుగా ఉంటారు పైకి సేవకులు. కానీ లోపల ఎలా ఉంటుంది? వీళ్ళకి లోపల ధనాపేక్ష ఉంటుంది, కానీ పైకి నేను చాలా నీతిమంతుడిని, నాకు ధనం ఇష్టం లేదు, నేను ధనాన్ని ఆశించి సేవ చేయటం లేదు, నాకు ధనం అవసరం లేదు, నేను దేవుని సేవ చేయడమే నాకు ముఖ్యం, దేవుని వాక్యాన్ని బోధించడమే ముఖ్యం, ఆత్మలు రక్షించడమే నాకు ముఖ్యం అన్నట్టుగా బోధిస్తూ ఉంటారు కొంతమంది. కాబట్టి అలాంటి వేషాన్ని ఎవరు వినియోగించలేదట? అపోస్తులు వినియోగించలేదట. ఇందుకు ఎవరు సాక్షి? దేవుడే సాక్షి. దేవుడి సాక్షిగా మేము ఎక్కడా కూడా ఇచ్చకపు మాటలు చెప్పలేదు, పనికిరాని కాకమ్మ కథలు చెప్పలేదు, కట్టు కథలు చెప్పలేదు, పెట్ట కథలు చెప్పలేదు, కానుకల కోసం ఏ విధమైనటువంటి కట్టు కథలు చెప్పలేదు. ధనాపేక్షను కప్పెట్టే వేషాన్ని కూడా మేము వినియోగించలేదు. ఇందుకు దేవుడే సాక్షి అంటున్నారు అపోస్తలుడు. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సేవకులను చూడండి. ఈరోజు ఏమండి, ఈరోజు వాళ్ళు అనుభవిస్తున్నటువంటి లగ్జరీ లైఫ్ ఎవరు అనుభవించట్లేదండి.
కార్ల మీద కార్లు, ఖరీదైన కార్లు, మేడ మీద మేడలు, ఏమండి పొలాల మీద పొలాలు కొంటున్న వారు ఉన్నారు. మన ఏరియాలోనే చాలామంది ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, వీళ్ళందరూ కూడా ప్రజలిచ్చే ధనాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. దేవుని సేవార్థమై వాడట్లేదు. పేదవాళ్ళకి ఎవరికైనా ఇస్తారా అంటే ఇవ్వరండి. పేదవాళ్ళకి కూడా పంచిపెట్టరు, దిక్కులేని వారికి ఇవ్వరు, అనాథులకు ఇవ్వరు. వీళ్ళే దాచుకుని హాయిగా ఆనందంగా సర్వసుఖాలు అనుభవిస్తున్నటువంటి దొంగ బోధకులు ప్రపంచ క్రైస్తవ్యంలో ఎక్కువైపోతున్నారు రోజు రోజుకి. ఏమండి, అపోస్తులు ధనాపేక్షను వినియోగించలేదు కదా, కప్పిపెట్టే వేషాన్ని వినియోగించలేదు కదా. అపోస్తులలో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదా మాత్రం ధనాపేక్ష కలిగిన వాడిగా ఏం చేశాడో తెలుసా? చూడండి ఒకసారి మత్తయి సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయము 14-15 వచనాలు జాగ్రత్తగా చూడండి ప్రియులారా. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా. అపోస్తులు ఎంతమంది? 12 మంది. 12 మంది అపోస్తుల్లో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. ఏమండి, 11 మందిలో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదాలో ఏమొచ్చింది? ధనాపేక్ష. ఏమండి, ధనం కావాలి ఇస్కరియోతు యూదాకి. మరి యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు అర్థం కాలేదా? యేసుక్రీస్తు వారు కూడా తిరిగాడు, యేసుక్రీస్తు వారు చెప్పిన మహాజ్ఞానాన్ని విన్నాడు, యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలు కల్లారా చూశాడు. అయినా సరే ఇతనిలో ఏం లేదు, మార్పు లేదు. ఈరోజు కూడా చాలామంది దేవుని సన్నిధికి వస్తారు, దేవుని మాటలు వింటారు, కానీ ఏముండదు, మార్పు ఉండదండి. ఇతరుల్లో కూడా మార్పు లేదు. ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళాడట, నేను ఆయన మీకు అప్పగిస్తాను, నాకు ఏమిస్తారు అని బేరం కుదుర్చుకుంటున్నాడండి. ఏమండి, అది ఏదో యేసుక్రీస్తుని అడిగితే ఏమండి 30 వెండి నాణాలు కాదు 30 బంగారు నాణాలు ఇచ్చి ఉండేవాడు కదా యేసుక్రీస్తు వారు. ఇవ్వలేడండి. కలిగి ఉన్నది ఏది? యేసుక్రీస్తు లేకుండా కలగలేదు. కాబట్టి నాకు అప్పులు ఉన్నాయనో, నాకు ఇబ్బందులు ఉన్నాయనో యేసుక్రీస్తు వారితో చెప్పి నాకు ఇలాగా ధనం అవసరం అని చెప్తే ఆయన ఇచ్చి ఉండేవాడు కదా. ఆయన కూడా తిరుగుతూ ఆయన్నే అమ్మకానికి బేరం పెడుతున్నాడు ఇక్కడ. ఎందుకు చదవండి. అందుకు వారు 30 వెండి నాణములు తూచి వానికిచ్చిరి. ప్రియమైన దేవుని పిల్లలారా, 30 వెండి నాణాలు తూచి ఆయనకి ఇచ్చారట. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. 30 వెండి నాణాలకి యేసుక్రీస్తు వారిని అమ్మేసుకున్నాడండి. ఏమండి, 30 వెండి నాణాల కోసం లోకానికి తన పవిత్రమైన రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని చిందించడానికి వచ్చిన మహానీయుణ్ణి, నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు వారిని అమ్మేసుకున్నాడంటే ఇతనంత దౌర్భాగ్యుడు మరొకడు ఉంటాడంటారా? ఏమండి, యేసుక్రీస్తు వారితో తిరిగి ఏమి విన్నాడు అసలు? ఆయన యేసుక్రీస్తు వారు ఎన్ని మాటలు చెప్పుంటాడండి. ఒక్క మాట కూడా ఆయన్ని ఆలోచింప చేయలేదా? ఒక్క మాట కూడా ఇతనిలో మార్పు తీసుకురాలేదా? మార్పు తీసుకురాలేదండి. చాలామంది ప్రసంగాల మీద ప్రసంగాలు వింటూ ఉంటారండి. ఒక ఆయన, నాకు తెలిసిన ఆయన, రోజుకి ఒక 10 నుంచి 20 ప్రసంగాలు వింటాడండి. ఏమండి, కానీ అతనిలో మార్పు లేదు. ప్రసంగాలు వినటం కాదు, వాక్యం వినటం కాదు, విన్నదాన్ని ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకున్నటువంటి వాక్యానికి కట్టుబడి లోబడి బ్రతకాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. వాక్యం చదవటం, వాక్యం వినటం, వాక్యం చెప్పడం గొప్ప సంగతి కాదు, ఆ వాక్యానుసారంగా బ్రతకటం గొప్ప సంగతి. కాబట్టి వాక్యాన్ని విన్నాడు, కానీ ఏం ప్రయోజనం? యేసుక్రీస్తు వారిని అమ్మకానికి పెట్టాడు. తర్వాత ఏం చేశాడో తెలుసా? ఆయనకి శిక్ష విధించబడిన తర్వాత బాధపడ్డాడట. బాధపడి ఏం చేశాడు చూడండి. 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం వరకు చూడండి. అప్పుడు ఆయనను అప్పగించిన యోధా ఆయనకు
శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభులు వారికి శిక్ష విధించబడిందో చూశాడట. చూసి అప్పుడు ఏం చేస్తున్నాడు? పశ్చాత్తాపడుతున్నాడట. ఎందుకు? అయ్యో, ఇంత నీతిమంతుణ్ణి, ఇంత పరిశుద్ధుణ్ణి నేను అప్పగించేశానే అని పశ్చాత్తాపడుతున్నాడట. పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసిదనని చెప్పాను. 30 వెండి నాణాలు ఎక్కడ తీసుకొచ్చాడు? ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకు తీసుకొచ్చాడట. తీసుకొచ్చి ఏమంటున్నాడు? నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసిదనని చెప్పాను. నిరపరాధను అప్పగించాను నేను. ఏ అపరాధము చేయలేదైనా, ఏ తప్పు చేయలేదైనా, ఏ పాపము చేయలేదైనా పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడైనటువంటి యేసుక్రీస్తు వారిని నేను అన్యాయంగా అప్పగించి పాపం చేశాను అని చెప్పి ఎప్పుడైతే చెప్పాడో వాళ్ళు ఏమన్నారు చూడండి. వారు దానితో మాకేమి, నీవే చూసుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. వాటితో మాకేంటి పని అన్నారు వాళ్ళు పెద్దలు. వెంటనే దేవాలయంలో పడేసాడట. 30 వెండి నాణాలు పడేసి ఏం చేశాడట? పశ్చాత్తాపన్నోడు జాగ్రత్తగా క్షమించమని అడిగి దేవునికి ఇష్టంగా బ్రతుకుంటే బాగుండు. కానీ ఏం చేశాడు? పోయి ఉరి పెట్టుకున్నాడట. ఏమండి, మన ప్రాణాన్ని మనం తీసుకునే అధికారం మనకు ఉందండి? లేదు. ఎందుకంటే మనంతట మనం పుట్టలేదు, మనంతట మనం చనిపోయే అవకాశం మనకి లేదు. దేవుడే మనల్ని పుట్టించాడు, దేవుడే మనల్ని తీసుకువెళ్ళాలి. అంతేగాని మనకు బాధ వచ్చిందని, కష్టం వచ్చిందని, రోగం వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని మనం ఆత్మహత్య అనేది చేసుకోకూడదు. కానీ ఇక్కడ ఇస్కరియోతు యోధ ఏం చేశాడు? ఉరి పెట్టుకున్నాడట. ప్రియమైన దేవుని పిల్లారా, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే ఇతనిలో ఏముంది? ధనాపేక్ష. ఏమండి? ధనాపేక్ష. మొదటి శతాబ్దంలో పరిసయ్యులు కూడా ధనాపేక్ష గలవారిగా ఉన్నారట. చూస్తారు ఒకసారి. లూకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయం. లూకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయము. పరిసయ్యులు కూడా ధనాపేక్షతో ఉన్నారు. వారితో యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట చూడగలిగితే 16వ అధ్యాయం 14వ వచనం. లూకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 14వ వచనం. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహాసించుచుండగా, ధనాపేక్ష గల పరిసయ్యులు. పరిసయ్యులకి ఏముందట? ధనాపేక్ష. అంటే ధనాన్ని సంపాదించాలి, ధనాన్ని కూడగట్టాలి, ధనాన్ని పోగు చేయాలనే అపేక్ష పరిసయ్యుల్లో కూడదట. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా. ఈ మాటలన్నీ విని, ఏ మాటలు విని? ఏమండి? ఏ మాటలు విని యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారిని అపహాస్యం చేస్తున్నారు వీళ్ళు? పైన చూడండి, 12-13 వచనాలు. మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉన్న ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరింపును. మీరు దేవుని సిరిని సేవింపలేరని చెప్పాను. ఈ మాటలో యేసుక్రీస్తు వారు చెప్పారు. పరుల సొమ్ము విషయంలో మీరు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. అలాగే ఇంకేం చెప్పారు ఆయన? ఏ సేవకుడు ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవుని సిరిని సేవింపలేరు. మీరు దేవుని సిరి అంటే ధనం. మీరు దేవుణ్ణి సిరిని కూడా సేవింపలేరు అని చెప్పి యేసుక్రీస్తు వారు చెబితే, ఆ మాటలు విన్నటువంటి ధనాపేక్ష గల పరిసయ్యులు ఏం చేస్తున్నారో చూడండి. 14వ వచనంలో, ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలని విని ఆయనను అపహసించుచుండగా. అపహాస్యం చేస్తున్నారట. ఏమండి? అవమానపరుస్తున్నారు, ఆయన్ని అవహేళన చేస్తున్నారట. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు చూడండి. ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులను అనిపించుకునేవారు కానీ దేవుడు మీ హృదయములను
ఎరుగును. మీరు మనుషులు ఎదుట ఏమనిపించుకుంటున్నారు? మేము నీతిమంతులం అండి, మేము పరిశుద్ధులం అండి, మేము పవిత్రులం అండి అనిపించుకుంటున్నారట. ఈరోజు కూడా సేవకుల్లో చాలామంది ఇదే పరిస్థితి. విశ్వాసులు ఎదుట ఎలా అనిపించుకుంటారంటే మేము నీతిమంతులం, మేము పరిశుద్ధులం అనిపించుకుంటా ఉంటారు సేవకులు. కానీ లోపల ఏముంటుంది వీళ్ళకి? ధనాపేక్ష. ఏమండి? లోకంలో ఉన్నవన్నీ సంపాదించుకోవాలి, కూడగట్టాలి, అనుభవించాలనే లోపల ఎన్నో ఆశలు ఉంటాయి వీళ్ళకి. కానీ ఏ ఆశ లేదు మాకు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి మీరు మనుషులు ఎదుట నీతిమంతులని అనిపించుకుని వారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. మనుషులలో ఘనముగా ఎంచబడేది ఏంటి? ఏమండి? డబ్బు మనుషుల్లో ఎలా ఎంచబడుతుంది? ఈరోజు ఘనంగా ఎంచబడుతుంది. ధనం గొప్పదన్నట్టుగా ఎంచబడుతుంది. కానీ దేవుని దృష్టిలో ఎలా ఉందట? అది అసహ్యంగా ఉందట. దేవుని దృష్టిలో అసహ్యంగా ఉన్నది మనుషుల దృష్టిలో ఎలా ఉంది? ఘనంగా ఉందట. ప్రియమైన దేవుని పిల్లరా, దానికోసమే మనిషి ఈరోజు ప్రోకలాడుతున్నాడు. ఆ ధనం కోసమే మనిషి జీవితం అంతా కష్టపడుతున్నాడు. ఆ ధనం కోసమే దేశాలు దాటి దేశాలకి వెళుతున్నాడు. ఆ ధనం కోసమే మనిషిని చంపుతున్నాడు. ఆ ధనం కోసమే ఈరోజు మనిషి అహోరాత్రులు కష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక ధనాపేక్ష గల పరిసయ్యులు యేసుక్రీస్తు వారి మాటలు విని ఆయన్ని అపహాస్యం చేస్తుంటే ఆయన ఏం చెప్పాడు? మనుషుల దృష్టిలో ఘనంగా ఎంచబడినది దేవుని దృష్టిలో అసహ్యము అని చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఏదైతే గొప్పదనుకుంటున్నామో, ఏదైతే మంచిదనుకుంటున్నామో, ఏదైతే ఉన్నతమైనది అనుకుంటున్నామో దానిని దేవుడు అసహ్యించుకుంటున్నాడనే సంగతి ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యానికి అర్థం కాలేదు పిల్లలు. క్రైస్తవులు కూడా ధనం కోసమే ప్రోకలాడుతున్నారు. క్రైస్తవులు కూడా ధనం కోసమే ఆరాటపడుతున్నారు. క్రైస్తవులు కూడా ధనం కోసమే ఆలోచిస్తున్నారు పిల్లలు. కొంతమంది లెక్కలు వేసుకుంటూ ఉంటారండి ఎప్పటికప్పుడు. ఏమండి? బ్యాంకులో ఎంత ఉంది, ఎవరికి ఎంత ఇచ్చాం, ఎవరికి మనం ఎప్పుడు ఎంత ఇచ్చాం, వాళ్ళు మళ్ళీ తిరిగి మనకి ఎంత ఇచ్చారు, ఇంకా ఎంత ఇవ్వాలి, ఇలా లెక్కలు వేసుకుని గుణించుకుంటూ ఉంటారు అంతమాట. ఏమండి? కొంతమంది ఎవ్వరికి చెప్పరండి. ఇంట్లో భార్యకి చెప్పరు, పిల్లలకి చెప్పరు, సడన్గా చచ్చిపోతారు. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి ధనం డబ్బు అంటూ మనిషి ఆరాటపడుతున్నాడు ఈరోజు. డబ్బు ఉండాలి, ఎంతవరకు? కొంతవరకు మాత్రమే ఉండాలి. ధనం మనల్ని రక్షించదు. ధనం మనకు కూడా రాదు. ఎక్కడే విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలి. విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి మనకు ఏర్పడుతుంది. కనుక మనం ధనం కోసం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. దానికోసం పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. మనకు తగు మాత్రం ఉంటే చాలు అనే పరిస్థితిలో మనం ఉండాలి ప్రియులారా. ఎందుకంటే ధనము మనల్ని నష్టంలోకి నడిపిస్తుంది, నాశనంలోనికి నడిపిస్తుందని దేవుని వాక్యం 2000 సంవత్సరాల క్రితమే తెలియజేస్తుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవులమైన మనం ఎలా ఉండకూడదో దేవుడు ఒక అద్భుతమైన మాట తెలియజేశాడు. ఒకసారి ఆ మాట మనం చూడగలిగితే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక, మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో విషయాలు తెలియజేశాడు. కానీ వాటిని చదువుతాం, కానీ వాటిని మన జీవితంలో అనుసరించం, మనం పాటించం. మనం ప్రియమైన దేవుని పిల్లలారా, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. అమ్మ తీసారా? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ధనాపేక్ష ఉండకూడదు మనకి. మీకు కలిగిన వాటితో ఎలా ఉండాలి? తృప్తిగా ఉండాలి. చాలు, నాకు దేవుడు ఇది ఇచ్చాడు. ఏమండి? దేవుడు ఇచ్చిన దానితో మనం ఏం చేయాలి? తృప్తిగా ఉండాలి. మనిషికి తృప్తి ఉంటుందండి? తృప్తి ఉంటుందండి? చచ్చిపోయే వరకు తృప్తి ఉండదండి. ఏమండి? ఎంత డబ్బు ఉన్నా కూడా ఇంకా కావాలనుకుంటాడు తప్ప చాలు, నాకు ఎంత ఉంది కదా చాలు అనుకునే వాళ్ళు ఉన్నారండి భూమి మీద? లేరండి. ఎంత డబ్బు వచ్చినా సరే ఇంకా రావాలి, ఇంకా కావాలనుకుంటాడే తప్ప ఇది చాలు, నాకు ఉన్నది మట్టుకు చాలు, హాయిగా నా కుటుంబం వెళ్ళిపోతుంది కదా, మాకు ఏ లోటు లేదు కదా, ఇంకేం కావాలి మాకు అనుకునేవారు లేరండి. అందుకే ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే
చెప్పాను కదా. దేవుడు మనకు ఒక హామీ ఇచ్చాడు. ఏంటి హామీ? ఏమన్నా, నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబానని ఆయనే చెప్పాను కదా. నిన్ను విడువను ఎడబాయను అని దేవుడు హామీ ఇస్తుంటే మనోళ్ళు ఏం చేస్తున్నారు? ఏమన్నా, ధనాపేక్షతో ఈ లోకంలో ధనం సంపాదించడానికి పరుగులు పెడుతున్నారు. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని విడువను ఎడబాయను, నేను మీకు సహాయం చేస్తాను, మీకు కావలసినవన్నీ నేను అనుగ్రహిస్తానని దేవుడు హామీ ఇస్తుంటే ఈరోజు చాలామంది ఈ ధనాపేక్షతో ధనం కోసం ప్రోకలాడుతున్నారు. పిల్లరా, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఇచ్చినటువంటి హామీ మీద వీళ్ళకి ఏం లేదు, నమ్మకం లేదు. ఏమండి, దేవుడు ఇచ్చినటువంటి భరోసా మీద ఏం లేదు, విశ్వాసం లేదు. ఏమండి, దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టను, మిమ్మల్ని ఎడబాయను అని చెబుతుంటే దేవుడు ఇచ్చినటువంటి హామీని పక్కన పెట్టి ధనం 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 అంటూ పరుగులు పెడుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ధనాపేక్ష విగ్రహారాధనతో సమానం అన్నాడు. చూస్తారు ఒకసారి కొలసీ పత్రిక. విగ్రహారాధనతో సమానం అన్నాడు ధనాపేక్ష. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. అమ్మ తీసిరా, కొలసీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. 3:5 అందరూ చూడాలి. కావున భూమి మీద ఉన్న మీ అవయవాలను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. ఏమండి, ధనాపేక్ష దేనితో పోలుస్తున్నాడు దేవుడు? విగ్రహారాధనతో పోలుస్తున్నాడు. మనం ఏమనుకుంటాం? విగ్రహాల దగ్గరికి వెళ్ళి వాటిని ఆరాధిస్తేనే విగ్రహారాధన అనుకుంటాం మనం. ఏమండి, నువ్వు ధనం సంపాదించాలి, ధనం పోగు చేయాలి, ధనాన్ని కూడగట్టాలి అనే ఆలోచనలతో పరుగులు పెడుతున్నావంటే నువ్వు ఏం చేస్తున్నావు అన్నమాట? విగ్రహారాధన చేస్తున్నావని అర్థం. విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయడి. ఇలాంటి ఆలోచనలు నీకు వస్తే, ఇలాంటి కోరికలు నీకు వస్తే ఏం చేయాలట? చంపేయాలి. ఇలాంటి ఆలోచనలు, కోరికలు ఏం చేయాలి? చంపేయాలట. చంపకపోతే ఏమవుతుంది? కింద చెప్పాడు చూడండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. ఇలాంటి కోరికలు నీకు వస్తే, ఇలాంటి ఆశలు నీకు వస్తే, ఇలాంటి ఆలోచనలు నీకు వస్తే వాటిని చంపేయాలి. చంపకపోతే దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి మన అందరం కూడా ధనాపేక్ష అనే అపేక్ష లేకుండా మనం బ్రతకాలి ఈ లోకంలో. అమ్మ, ఎలా బ్రతకాలి? ధనాపేక్ష అనే అపేక్ష లేకుండా మనం బ్రతకాలి. ధనం సంపాదించాలనే ఆలోచన, ధనం సంపాదించాలనే ఆశ లేకుండా మనం బ్రతకాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఒక అద్భుతమైన మాట తెలియజేశాడు. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూడండి ఒకసారి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు, మొత్తం ప్రపంచంలో ఎన్ని కీడులైతే ఉన్నాయో అన్ని కీడులకు మూలం ఎవరు? ధనాపేక్ష. ఏమండి, ఈ ధనం దగ్గరే వస్తాయండి గొడవలు. ఏమండి, ధనం ఇచ్చేటప్పుడు చాలా బాగా తీసుకుంటారు, తిరిగి ఇచ్చేటప్పుడు గొడవలు అయిపోతూ ఉంటాయి. ఏమండి, అవసరమైతే హత్యలు కూడా జరిగిపోతూ ఉంటాయి, ఒకరినొకరు చంపేసుకుంటూ ఉంటారు. అందుకే ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలలో తమ్మును తామే పొడుచుకొనిరి. కొందరు, అందరూ కాదు, కొందరు దానిని ఆశించి ఏం చేశారట? విశ్వాసం నుంచి తొలగిపోయారట. విశ్వాసం ఉండదు వాళ్ళకి. ఇంకా ఏమండి, ఏముంటుంది? ధనం 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 అంటూ ఉంటుంది వాళ్ళ మనసు. ఏమండి, ఇంకా డబ్బు మీదే ఉంటుంది వాళ్ళ ధ్యాస అంతా కూడా. డబ్బు కోసమే ఆలోచిస్తారు. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లలారా, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలలో తమ్మును తామే పొడుచుకునిరి. అంటే నానా బాధలు వచ్చేస్తాయి మనకి.
ఏమంటే ఎప్పుడైతే మనం విశ్వాసం నుంచి తొలగిపోతామో, ఎప్పుడైతే ధనాపేక్షతో లోకంలో కలిసిపోతామో, నానా బాధలలో మనమే ఏం చేసుకుంటాం? పొడుచుకున్న వారం అయిపోతాము అన్నాడు. అందుకే 9వ వచనం చూడండి, అందులోనే 6:9 ధనవంతులకు అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలో పడుదురు. అటివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయను. ఎంత బాగుంది చూడండి బైబిల్. 2000 సంవత్సరాల క్రితం అపోస్తులైన పౌలు గారి ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయించినటువంటి వాస్తవాలు ఇవన్నీ కూడా. ఏమండి, వాస్తవాలా కదా? అవాస్తవాలా వాస్తవాలా? వాస్తవాలు. 9వ వచనం చూడండి మరలా. ధనవంతులకు అపేక్షించి వారు ఎక్కడ పడతారట? శోధనలో పడిపోతారట. శోధనలలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలో పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయను. ప్రియమైన దేవుని పిల్లలు నష్టంలో ముంచేస్తాయి, మనల్ని నాశనంలో ముంచేస్తాయి. ఏంటిది? ధనాపేక్ష. ఏమండి, ధనవంతులం అయిపోవాలి, కోటీశ్వరులు అయిపోవాలి, మిలియన్ మహనీయులం అయిపోవాలి, కోట్లకు పడగలెత్తాలని ఒకవేళ మనం ఈ లోకంలో పరితపించి పరుగులు పెడితే మనం అందరం నష్టంలోకి వెళ్ళిపోతాం, నాశనంలోకి వెళ్ళిపోతామని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. కాబట్టి అంచె దినములలో అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు అన్నాడు. మనుషులు ఎలాంటి వాళ్ళు? ధనాపేక్షులు. ఈరోజు ధనం అంటూ బ్రతుకుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ధనం మన కూడా రాదు. ధనం మనల్ని రక్షించదు. ధనం మనల్ని పరలోకానికి నడిపించదు. నువ్వెంత సంపాదించినా అంతా ఇక్కడే ఉంటుంది. మన కూడా చిల్లి గవ్వ కూడా రాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, తల్లి గర్భం నుండి ఎలాగైతే దిగంబరిగా వచ్చామో అలా దిగంబరిగానే వెళ్ళిపోతాం మట్టిలోకి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లల, రాజ్యాధినేతలు ఏమీ పట్టుకెళ్ళలేదు, మనం ఏం పట్టుకెళ్తామండి? ఏమండి, కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరులే మనం కరోనాలో ఏమీ పట్టుకెళ్ళలేదు. పెద్ద పెద్ద జ్యువెలర్ షాపులు ఉన్న వాళ్ళే 1 గ్రాము కూడా బంగారం పట్టుకెళ్ళలేదు. ఏమండి, జ్యువెలర్ షాపులు ఉన్న వాళ్ళు కరోనాలో చచ్చిపోయారు. ప్రియమైన దేవుని పిల్లరా, కాబట్టి ధనాపేక్ష లేని వారిగా మనందరం కూడా బ్రతికి దేవుని మహింపరుస్తూ గణపరుస్తూ దేవుని కోసం బ్రతుకుతూ దేవుని పని చేస్తూ దేవుడిన లోకానికి చేరుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.